మీరెవరో మీ పట్టణము మీ కాపురస్థలము మీ జన్మస్థలము మరి ద్వారపాలక అస్తిరాపురి పట్టణం పరిపాలించే వారు మా నాన్న పేరు అర్చనుడు అవును మరి మీ అమ్మ ఉందా మా తల్లి సుభద్ర నా పేరు అభిమానుడు అంటారు అవును మిత్రమా మరి ఎక్కడుంటారు ఆయన మీరు నేను ఇప్పుడు ద్వారకాపురి పట్టణంలో ఉంటున్నాను ద్వారకాపురి పట్టణము మరి వాళ్ళదాయా నువ్వు అక్కడ ఎందుకుంటున్నావు మా మేనమామల వద్దనే ఉంటున్నాను మా 5 తండ్రులు అరణ్యవాసము వెళ్ళారు ఎందుకని శకున మాయ పాచికల చేత మాయజూదంబుల ఓడంబరమై ఆస్తినాపురి పట్టణం విరచిపెట్టి అరణ్యవాసం సంచరించారు పాలివారితో దురంలో ఓడిపోయారు మా తల్లి సుభద్ర నేను ఇరువురము మా మామ సమకముర ద్వారకాపురి పట్టణంలో ఉన్నాము మిత్రమా ఇది మీ మేనమామ వద్దనే ఉంటున్నారు అవును అయ్యాకి మీ వర్తమానము నీ పేరు కూడా చెప్పాలి మీ పేరు అభిమాన్యుడు అవును మీ నాన్నగారి పేరు అర్జునుడు మీ అమ్మ పేరు సుభద్రాదేవి అవును మరి అయ్యా నీకు లగ్నం అయిందా లగ్నం కాలేదు మిత్రమా స్కూల్లో చదువుకున్నాను వేదములతో జన్మించాడు మా తాత వ్యాసుడు వేదములతో జన్మించాడు అవును ఎన్ని వేదములు ఇప్పుడు ఈ సమయమున నేను వేదమార్గము అవును అదే నిన్న మొన్న 4 రోజులు ఖాళీ అక్కడ పోయి ఉడతలో బిడ్డలో కొట్టుకోపోయినా ఇవన్నీ పోలేదు ఇప్పుడు ఈ సమయమున వేద మార్గం వెళ్ళాలని నా మనము నా అభిలాష ఎందుకంటే నీకు లగ్నం ఉన్నదా లగ్నం ఎక్కడ మరి ఎందుకు వేట మార్గం పోదాం అనుకుంటున్నావు నా మనమున ఆలోచన కలదు అయితే మన ఉద్యానవనం ఎట్టుందో చూసి ఆ విరవింతలు చూసి వద్దామంటావా అవును మిత్రం సరిగా పోదాం పాటలు పాడుకుంటూ చక్కగా మనం వనము వెళ్ళాలి రావాలి నీ ఎంబడి వస్తా నేను మన ఎంబడి పోతా కానీ నీ ఎంబడి రావాలి నాకు తోడు నీడగా భుజబలముగా ఉండాలి మిత్రం అట్లయితే నీ అంటే నేను వస్తా నువ్వు నాకు రథము నడపవాలి సరే ఒక మాట చెప్పరా పోదాం ఎప్పుడైనా ఉద్యానవనమునకు వెళ్ళి చూడాలి పోదాము కానీ అక్కడ ఏం దొరికినా వస్తా లేవుతారా మనము వనమును పోతున్నాం ఏ పళ్ళు ఫలాలు దొరికినా ఏది కానీ సమానము పూజిస్తాం పళ్ళు గాని ఫలాలు గాని ఏ దొరికినా సరే సగం సరే సగం మీతిని కిందిది నా మీతిని కిందిది నా ఏంటి అంతా కూడా మాట్లాడుతున్నావు తీసుకోవా కింది నాకు ఇచ్చేది ఓ మీద ఉన్న
పలపులు నాయి కింద పడ్డ పలపులు నీ అంటావా? ఏ దొరికినా శిరసగం. ఒకవేళ నీకు నచ్చకపోతే కిటికీలో పెట్టుకొని రోజు చూసుకుంటాను. చక్కగా ఇస్తారు కానీ మనము మంచి మంచి ఆటలు ఆడుకుంటూ మనము ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్దామా మిత్రమ్మ? అదే విధముగా వెళ్దామా? ఏమి పావురము? నాదా? మరి నాది ఏమి పావురం అంటారు? నీది ఏమి పావురము? నాది మగ పావురం అంటారు. నాది మగ పావురమే. నేను ఆడి పావురం అయితే నా పని పడదాం అనుకుంటారు. సరే నీది కూడా మగ పావురమే కానీ నాది కూడా మగ పావురం. నా పావురానికి పావు కిలోకి ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏంటిదిరా? తెలివి విద్య అన్ని. ఓహో దాని చాతుర్యం దాని దాని గంభీర చాతుర్యం ఉంటుంది. అవునా? ఎగరవే మిత్రమ్మ పావురం ఎగరవే. అగో వెళ్తున్నాయి. వెళ్ళాయా? వెళ్తున్నాయి. మరి పిలవరా పిలవు. అగో ఒకటి వస్తాను కూడా పోతుందా? అలా ఎట్లా వెళ్తాయి? జతగా వెళ్ళాలి కదా. అగో మళ్ళీ ఒక దాన్ని తీసుకొని వస్తుంది. పిలవరా మంచిగా పిలువ మిత్రమా. వస్తలేవా? అట్లా కాదు మిత్రమా. నటనలు చేయగా ఇటు రావే అతమే వెళ్ళది ఇటు రావే. మన ఉద్యానవనం ఇంకా ఎట్లుందో ఇంకా లోబడి పోవాలి. మనం మొదటినే ఉన్నాం. ఇంకా మొదటినే ఉన్నా. ఉద్యానవనము చేరా వెలివింతలు ఆ యొక్క పావురంగులు మరి పల్లెలు అదేందు అవి కొడదామా? గురికెట్ గుద్దలేరు కొడదాం. ముద్రములు పెడతామా? ముద్రములు కొడదాం. వెళ్దామా లోనికి?
పెద్ద మృగం పడ్డది. ఏంటి ఆ మృగము? పెద్ద మృగం. పెద్దదంటే ఎలాంటిది మిత్రమా? పులి, కాదు. సింహమా, కాదయ్యా. గజమా, కాదు. భల్లూకమా, దానయ్యా. దాని ముత్తాత. పుట్టివేలుగా, ఇంకా పెద్ద ఏనుగుబంట, కాదయ్యా. పాలన కోరుగా, ఇంకా పెద్దగా ఉన్నది. ఇంకా ఏంటిది రా దానికి? పూసల వేడి వాడదా. మూర్ఖుడా, అది నీ దెబ్బకే పడ్డది. నేను చూసినా. పడ్డదిరా. ఏం లేదు మీ కూర్చుంటావా నువ్వు అచ్చేదిలో చిన్న గంటలు అంటే వెళ్తూనే ఉన్నాడు. Thank you.
యొక్క రావడము, మీ కాపురస్థలము, మీ జన్మస్థలము, మరి నువ్వు ఎక్కడుంటావో, మరి నీకు అదే ఇదైందా అన్ని చెప్పాలి. అంటే అదే ఇదంటే ఏంటమ్మా? లొడగం లొడగం జజ్జనం లొడగం జజ్జనం లొడగం జజ్జనం అయిందా? అంటే ఇలా ఉండాలి, ఎట్లా ఉండాలి? పెళ్ళే అటు పిల్లలు తెలియదమ్మా. మొగడు మొగడు అప్పుడు తెలియదే. అక్కయ్య నువ్వు నేర్పించినాక నువ్వు పెళ్లి చేసుకో. ఆయన ఎంబడి ఓ నేర్పిస్తాడు. అంతేనా? ఆయన మంచిగా మెదిపినాకనే నీకు పెళ్లి చేస్తాడు పో. అమ్మా నేను వచ్చిన రావడము, నా పూర్వస్థితి, నా కాపు స్థలము అది మొత్తం చూసుకొచ్చినా. మీ యొక్క వర్తమానము, మీ తండ్రి పేరు, మీ తల్లి పేరు, మీ నాన్న పేరు, మీ డాడీ పేరు, మీ పిత్త పేరు ఏయ్, మా నాన్న పేరు, మా అమ్మ పేరు, మా చిన్నాన్న పేరు, మా పెదనాయన పేరు, మీ సుల్లాయన పేరు కూడా చెప్పాలి. ఏయ్, మా చిన్నాయనే. అదే సుల్లాయన ఏయ్, పాడుకుంటా, మా చిన్నాన్న అంటారు. పాడుకుంటా కొడితే పెళ్లి కొడుకును ఎవరికే? ఎవరంటే వాళ్ళకే. ఏం వెళ్ళాను? నీకే అంత లేదు. నువ్వెప్పుడు చూసుకున్నావు? అంతే లేదు నీకు. అమ్మా అరే బొమ్మ చెప్పియా. ఎవరు కూడా మీరు ఎవరు ఆడుకుంటారు? వదనములు చేతునే వాడుతా. ఎట్లమ్మా ఏమన్నావు? మీ వర్తమానం, మీ పేరు, మీ పట్టణం పేరు, మీ తండ్రి పేరు అన్ని కూడా చెప్పాలమ్మా. వరబ్రహ్మ క్షత్రియ వైశ్యులోన వరబ్రహ్మ క్షత్రియ వైశ్యులోన ఈ కత్యంలో తప్పుగా ఉన్నా భావించమని మా యొక్క శుభ నమస్కారం అమ్మా. అయితే నీవు పాడేటువంటి పాట ఎంత తప్పును ఒప్పుకోవాలా భావిస్తారంటున్నా? అవునమ్మా. అమ్మా నా యొక్క పేరు శశిరేఖ. చేసిందేక చేసిందేక నా అమ్మా నీ పేరు మీ నాన్న పేరు? అమ్మా బలరాముడు. మీ నాన్న బలకారు రావడు కాదమ్మా, బలరాముడు అంటారు. బలరాముడు మీ నాన్న? అవును. బలరాముడు మీ నాన్న. మరి మీ అమ్మ పేరు? మా అమ్మ పేరు రేవంతి అంటారు. రేవంతి దేవి. అవును. మరి వారికి ఎంతమంది జన్మించారు మీరు?
నేను ఒక్కదాని నీలమ్మా. ఒక్క కుమార్తెమేనా? తర్వాత తర్వాత ఎవరు లేరమ్మా? సరే అమ్మ, మరి నీకు అయిందా ఏమన్నా కొడుకులు బిడ్డలు అయిందా? అంటే ఏంటమ్మా? సంతానం అందిందా అంటారా? నేను చిన్న అమ్మాయిని స్కూల్లో చదువుతున్నాను. ఇంతవరకు లెక్కలు కాలేదమ్మా. స్కూల్ కు దీనికి ఏం సంబంధం లేదు. ఇది ఇదే నడవాలి, అదే నడవాలి. వాళ్ళకు తెలియదు. లవడల మ్యారేజ్ చేసుకోరాదే. లవ్ మ్యారేజ్ కాదు, నేను చిన్న అమ్మాయిని. చూసావా? ఇంకా మెరుగలే. నేను స్కూల్ కు వెళ్తున్నాను. కళ్ళమంటకాయ నేను ఒక్కదాని వెళ్తున్నానే. ఒక్కదాని పోతానవా? అవునమ్మా, చదువుకుంటున్నావా? స్కూల్ కు ఒక్కదాని వెళ్తున్నాను. మరి నీకు అన్ని వచ్చినాయా? ఆడిన్ని వచ్చినాయా? అంటే అన్ని వచ్చాయి. అన్ని వచ్చినాయా? అవునే, అన్ని వచ్చాయి. అన్ని వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి చెప్పు. ఇంగ్లీష్ లో 3, 10 వచ్చాయి, తెలుగులో 20 వచ్చాయి, ఆహా. అన్ని కలిసి 50 మార్కులు వచ్చాయి. నా కళ్ళి కదని నీ లోడ్ పెద్దదేనే. ఒక్క దగ్గర రాలేదమ్మా. ఒక్క దగ్గర రాలే. ఆడిన్ని కలిసి ఒక్క దగ్గర కాదు, అల్ల కొన్ని వచ్చాయి. మరి నువ్వు రోజు ఎంతమందితో పోతున్నావు? అబ్బా, ఈయన నేను ఒక్కరి కాదు, ఇద్దరి కాదు, 50 మందితో వచ్చినారు. 50 మందితోనా? ఏం బంక్ అయింది? 50 మందిని కూర్చున్నారు అంటే నీ బంకు పెద్దదే. కాదమ్మా, నేను స్కూల్కు ఒక్కదాన్ని వెళ్తలేను. నేను కదే అంటానా. రోజుకి ఎంత మందితో పోతున్నావు అంటున్నా. 50 మంది. అవునే, ఒక వాడే నీదైతే రాజధానిగా. అమ్మా సరే, మీ క్లాస్మేట్స్ తోని మా క్లాస్మేట్తోని వచ్చినారు. ఎంతమంది అంటే నా కోరిక ఏంటిదనగా, మీ కూరగాయలు అందరితో పోతావు. మా క్లాస్మేట్ తో పిలుచున్నారు. అదేదో మీ క్లాస్మేట్ తోనే. మరి ఏమన్నా అయిందా? పిచ్చిదేనా? అంటే ఏంటిదమ్మా? 50 మందితో పోతున్నామని పిచ్చిదేనా? ఏం కాలేదు, ఏం కాదు. ఏం కాలేదు. సరే అమ్మా, మీ అమ్మ పేరు చెప్పు. అమ్మా, నా కోరిక ఏంటిదనగా, మా అమ్మను మా నాన్నని అడిగాను. ఏమని? అమ్మా, నేను పెరిగి పిక్కుతలయ్యాను. నేను విద్యార్థులు వెళ్ళి పల్లెలు మల్లెలు చక్కటైన పూలు తెప్పుకొని కావాలని మా అమ్మతో ఆర్డర్ తీసుకున్నాను. ఇది మీ అమ్మ నాన్నని ఏమడిగావంటే, ఉద్యానవనంకు వెళ్ళి పల్లెలు మొల్లెలు విరజాజులు చామంతులు మల్లె గుత్తులు మళ్ళీ పుష్పములే అవే నచ్చుకో ఇంకా 3 నెలల నాది వ్యవహారం నడవక వస్తావా? అవతోడు వస్తాయి. మరి నువ్వు గుళ్ళ తెచ్చుకుంటున్నావా? కానీ గుళ్ళ చూస్తున్నావు నువ్వు. ఒక్కటి గుల్లియా? నాకు ఒక్కటే ఉంది గుళ్ళ. ఒక్క గుల్లియే కాదే గుళ్ళ. గుల్ల గుట్టాలు అంటారు. గుల్లది అలా పూలు తెచ్చుకొని నువ్వు తెచ్చుకుంటున్నావా? నా గుళ్ళ నేను తెచ్చుకుంటున్నాను. ఇంకొక ఆమె తెచ్చుకుంటుందా? నా చెల్లి తెచ్చుకుంటున్నాను. భద్రమ్మ ఎంకమ్మ అందరు తెచ్చుకుంటారా? వస్తాను. అమ్మ మీ గుల్లలన్నీ అయిపోయినాక